పీపుల్స్ పల్స్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అక్టోబర్ 25 నుంచి 3వ ఆప్షన్ ఇల్లు, డిసెంబర్ కల్లా లబ్ధిదారులకు టిడ్కో ఇల్లు, సీఎం జగన్మోహన్ రెడ్డి. $6 లక్షల కోట్ల ఆస్తులు అమ్మకానికి కేంద్రం సిద్ధం. కులగణన ఒక్కసారైనా జరగాలని నితీష్ కుమార్ పట్టు, ప్రధాని మోడీని కలిసిన 10 పార్టీల బృందం. భారత్లో కరోనా థర్డ్ వేవ్ పై కేంద్రానికి కీలక నివేదిక, ముప్పు అతి సమీపంలోనే. ఉమర్ ఖాలిద్ ఎఫ్ఐఆర్ నిండా అబద్ధాలే, పోలీసుల వాదనలో వైరుధ్యాలు. నేటి నుంచి పారా ఒలింపిక్స్, 15 పథకాలపై భారత్ గురి. వర్చువల్ కోర్టు విచారణను ప్రాథమిక హక్కుగా ప్రకటించండి, సుప్రీంకోర్టులో లాయర్లు జర్నలిస్టుల వ్యాజ్యం. ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలని 3వ ఆప్షన్ ఎంచుకున్న పేదల ఇళ్ల నిర్మాణ పనులను అక్టోబర్ 25 నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. ఈలోగా అందుకు అవసరమైన సన్నాహాలు పూర్తి చేయాలన్నారు. సోమవారం గృహ నిర్మాణం, ఇళ్ల పట్టాలపై సీఎం సమీక్షించారు. నిర్మాణ సామాగ్రిలో నాణ్యతా ప్రమాణాలు తప్పకుండా పాటించాలని సీఎం స్పష్టం చేశారు. విద్యుదీకరణ పనుల్ని లబ్ధిదారులకు అందుబాటులో ఉంచాలన్నారు. కాలనీల్లో ఇంటర్నెట్ సదుపాయం కూడా ఉండాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఇళ్ల పట్టాల కోసం కొత్తగా 3.55 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 1.99 లక్షల దరఖాస్తులు అర్హత కలిగి ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. అర్హులకు పట్టాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఒకదాని తర్వాత ఒకటిగా ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముతున్న మోడీ సర్కార్ తాజాగా ప్రభుత్వ ఆస్తులపైన కన్నేసింది. దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ఆస్తులను అమ్మివేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ ద్వారా రానున్న 4 ఏళ్ల కాలంలో 2025 ఆర్థిక సంవత్సరాంతానికి 6 లక్షల కోట్ల రూపాయల నిధులను సమీకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు రూపొందించిన నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ విధాన పత్రాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ పత్రంలో పేర్కొన్న దాని ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22లోనే ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. రోడ్లు, రైల్వేలు, విద్యుత్, సహజ వాయువు, టెలికాం, గిడ్డంగులు, గనులు తదితర రంగాలకు చెందిన ఆస్తులు కేంద్రం అమ్మనున్న జాబితాలో ఉన్నాయి. అత్యధికంగా రోడ్లు 27%, రైల్వే 20%, విద్యుత్ 15% రంగాలకు చెందిన ఆస్తులను అమ్మనున్నారు. ఇప్పటికీ గుర్తించిన ఆస్తుల విలువే 6 లక్షల కోట్ల రూపాయలుగా పేర్కొన్న కేంద్రాన్ని దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్న వివిధ ఆస్తులను కూడా త్వరలో గుర్తించి ఈ పథకం కిందకు తీసుకువస్తామని విధానపత్రంలో పేర్కొంది. అయితే రాష్ట్రాలతో చర్చలకు సంబంధించిన ఎటువంటి ప్రణాళికను పేర్కొనకపోవడం గమనార్హం. కులాల వారీగా జనగణన చేపట్టాలనే డిమాండ్తో ప్రధాని మోడీతో భేటీ అయ్యారు బీహార్ సీఎం నితీష్ కుమార్. మొత్తం 10 పార్టీల ప్రతినిధులతో కలిసి ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. ఒక్కసారైనా కులగణన జరగాలని, తద్వారా దేశంలోని ప్రజలందరూ ప్రయోజనం పొందుతారని అంటున్నారు నితీష్. ప్రధాని మోడీతో నితీష్ బృందం భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అనంతరం ప్రధాని తమ డిమాండ్లను విన్నారని, కులాల వారీ జనగణన పట్ల సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. కులాల వారీ జనగణనతో అందరికీ ప్రయోజనం కలుగుతుందంటున్నారు అఖిలేష్ యాదవ్. సంక్షేమ పథకాలు, ఫలాలు అందరికీ దక్కుతాయంటున్నారు. దేశంలో కులాల వారీగా జనాభాను లెక్కించాలంటూ డిమాండ్స్ వస్తూ ఉండడంతో కేంద్రం మాత్రం ఆచితూచి అడిగేయాలని భావిస్తోంది. సున్నితమైన ఈ అంశంపై ఓ ఏడాది తర్వాతే నిర్ణయం తీసుకోవాలనే యోచనలో ఉంది. ప్రస్తుతానికి 2021 జనాభా లెక్కలు పూర్తి చేయడంపైనే దృష్టి సారించింది. పార్లమెంట్లో 127వ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించే సమయంలోనూ దాదాపుగా అన్ని పార్టీలు ఇదే డిమాండ్ వినిపించాయి. కరోనా థర్డ్ వేవ్ పై జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ కేంద్రానికి కీలక నివేదిక సమర్పించింది. దేశంలో కరోనా 3వ దశ ముప్పు సమీపంలోనే ఉందని నిపుణుల కమిటీ హెచ్చరించింది. అక్టోబర్లో కరోనా వ్యాప్తి తారాస్థాయికి చేరుకునే ప్రమాదం ఉందని నిపుణుల కమిటీ వెల్లడించింది. నిపుణుల కమిటీ నివేదికను NIDM PMOకు సమర్పించింది.
కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైతే ప్రస్తుతం ఉన్న వైద్య సదుపాయాలు ఏమాత్రం సరిపోవని నివేదికలో పొందుపరిచారు. థర్డ్ వేవ్లో పిల్లలు ఎక్కువగా ప్రభావితం అవుతారని, పెద్దలకు కూడా ముప్పు ఉంటుందని తెలిపారు. చిన్న పిల్లలకు వైద్యం కోసం డాక్టర్లు, వైద్య సిబ్బందిని పెంచాలని సూచించారు. పిల్లలు వ్యాక్సినేషన్ ప్రారంభం కాకపోవడంతో వారికి ఎక్కువగా ముప్పు ఉంటుందని వెల్లడించారు. వెంటిలేటర్లు, అంబులెన్సుల సంఖ్యను అత్యవసరంగా పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి ఆఫీస్కు నివేదికను అందజేశారు. గత ఏడాది చోటు చేసుకున్న ఈశాన్య ఢిల్లీ అల్లర్ల ఘటనకు సంబంధించి పోలీసుల వాదనలో అనేక వైరుధ్యాలున్నాయని ఈ కేసులో నిందితుడిగా ఉన్న జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ నేత ఉమర్ ఖలీద్ సోమవారం ఢిల్లీ కోర్టుకు తెలిపారు. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ పచ్చి అబద్దాలతో వండి వార్చింది మాత్రమేనని పేర్కొన్న ఆయన తనకు బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది త్రిదీప్ ఫైజ్ ద్వారా న్యాయస్థానాన్ని కోరారు. ఈశాన్య ఢిల్లీ అల్లర్ల ఘటనపై పోలీసులు ఖలీద్తో పాటు ఇతరులపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం ఊపా కింద కేసులు నమోదు చేశారు. పోలీసుల వాదనలో 2 వైరుధ్యాలను ఖలీద్ తరపు న్యాయవాది ఈ సందర్భంగా ఎత్తి చూపారు. మొదటగా మహారాష్ట్రలో ఖలీద్ చేసిన 21 నిమిషాల ప్రసంగాన్ని కోర్టుకు చూపిన త్రిదీప్ అందులో పోలీసులు చెబుతున్నట్లుగా అతను ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏమీ చేయలేదని, హింసకు పిలుపునివ్వలేదని అన్నారు. గాంధీని ఆదర్శంగా తీసుకుని ఐక్యంగా ఉండాలని మాత్రమే ప్రజలకు సందేశం ఇచ్చారు. దీన్ని ఉగ్రవాదం అంటున్నారు. ఇందులో దేశద్రోహ కంటెంట్ లేనేలేదు అని పేర్కొన్నారు. ఇక రెండోది, అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన సందర్భంగా అల్లర్లు సృష్టించాలని ఇతరులతో కలిసి ఖలీద్ జనవరి 8న కుట్ర పన్నారని పోలీసులు వాదిస్తున్నారని, అసలు ట్రంప్ పర్యటనకు సంబంధించిన వార్తలు ఫిబ్రవరిలో వచ్చాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పోలీసులు ఇటువంటి పచ్చి అబద్ధాలను ఎఫ్ఐఆర్ నమోదు చేశారని త్రిదీప్ కోర్టుకు తెలిపారు. పదహారవ పారా ఒలింపిక్స్ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 1972 నుంచి భారత్ పారా ఒలింపిక్స్లో ప్రాతినిధ్యం వహిస్తూ ఇప్పటి వరకు 12 పతకాలను మాత్రమే సాధించగలిగింది. ఈసారి 9 క్రీడాంశాలకు సంబంధించి ఏకంగా 54 మంది అథ్లెట్లు అర్హత సాధించడంతో కనీసం 5 స్వర్ణాలతో సహా 15 పతకాలపై గురిపెట్టింది. స్టార్ జావెలిన్ థ్రోయర్ దేవేంద్ర జాగ్జారియా, సందీప్ చౌదరితో పాటు హైజంప్లో మరియప్పన్, తంగవేలు, దీపా మాలిక్ షాట్పుట్పై భారీ ఆశలు పెట్టుకుంది. 2016 రియో పారా ఒలింపిక్స్లో భారత్ 2 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం సాధించింది. దేవేంద్ర మరియప్పన్ స్వర్ణ పతక విజేతలుగా నిలిచారు. కరోనా నేపథ్యంలో ఈసారి పారా ఒలింపిక్స్ 5 దేశాలు దూరంగా ఉన్నాయి. వర్చువల్ కోర్టు విచారణను పౌరుల ప్రాథమిక హక్కుగా ప్రకటించాలంటూ సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఆల్ ఇండియా జ్యూరిస్ట్ అసోసియేషన్, లీగల్ జర్నలిస్ట్ అసోసియేషన్ సోమవారం ఈ పిటిషన్ వేశాయి. ఉత్తరాఖండ్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఇటీవల ఓ నోటిఫికేషన్లో ఈ నెల 24 నుంచి భౌతిక ప్రొసీడింగ్స్ ప్రారంభమవుతాయని, ఇకపై వర్చువల్ విచారణ విజ్ఞప్తులను అనుమతించేది లేదు అని పేర్కొన్నట్లు పిటిషన్ వివరించాయి. మధ్యప్రదేశ్, బాంబే, కేరళ హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్లు కూడా న్యాయవాదులను భౌతికంగా హాజరు కావాలని ఆదేశించారని, జర్నలిస్టులకు వర్చువల్ లింక్ యాక్సెస్ ఇవ్వడం లేదని పేర్కొంది. ఇది రాజ్యాంగంలోని 19, 21వ అధికరణల ద్వారా వచ్చిన హక్కులను భంగపరచడమేనని వివరించింది. రాజ్యాంగంలో 38, 39వ అధికరణలో న్యాయం అందుబాటులో ఉండాలని స్పష్టం చేస్తున్నాయి. దీన్ని వర్చువల్ విచారణ కోరుకోవడమని అన్వయించవచ్చని గుర్తు చేసింది. న్యాయవాదులకు సీనియర్లుగా పదోన్నతి ఇవ్వడంలో కొన్ని హైకోర్టులు నిబంధనలను తొంగలో తొక్కుతున్నట్లు దాఖలైన వ్యాజ్యాలను విచారిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అనిరుద్ బోస్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.